గైస్ ఆర్ట్ అంటే దుల్పేట్ అంటే ఆర్ట్, అందులో వచ్చేసి ధ్రువ్ సింగ్ కళాకార్ ఒకటి. సో గైస్ ఫైనలీ జస్ట్ ఫర్ మన్రచ్చా వ్లాగ్స్ మీ గురించి ఈ వినాయకుని ప్రైస్ కూడా అనుకున్నాం మనం. సో అయినా చెప్పే ప్రైస్ ధ్రువ్ సింగ్ కళాకార్ వచ్చేసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన్రచ్చా వ్లాగ్స్. సో గైస్ ఫైనలీ మనమైతే వచ్చేసినాం దుల్పేట్ ధ్రువ్ సింగ్ కళాకార్. సో నా వెనకాల మీరు చూసుకోవచ్చు రెండు వినాయకులు ఉన్నాయి, ఎంత సాలిడ్ వినాయకులు ఉన్నాయి. సో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి స్టార్టింగ్ లా వస్తే ఎంటర్ అయితేనే మనకి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ లా విత్ బ్లూ కలర్ ధోతి. సో వెనకాల ఆ షాల్ చూసుకోవచ్చు, కాంట్రాస్ట్ కి విత్ బ్లూ కలర్ ధోతికి పింక్ కలర్ షాల్ అనేది ఇచ్చిండు. సో ఈజీగా మనకి 18 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది వినాయకుడు. సో సిట్టింగ్ పొజిషన్ లో కొంచెం చింతామణి డ్రాబ్యాక్ లకి ఇచ్చిండు. సో చేతిలో గద వచ్చేసి వెనకాల బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, మొత్తం మనకి బ్రౌన్ కలర్ బ్యాక్ డ్రాప్ లా. సో గణేశుడు మాత్రం ధ్రువ్ సింగ్ కళాకారుల స్పెషల్ ఏంటంటే ప్రాపర్ గా మనకి పెళ్లి కొడుకు లుక్ మాత్రం వస్తుంది గణేశునికి. సో గైస్ మీ గురించి స్పెషల్లీ మనం ప్రైస్ కూడా రివీల్ చేస్తున్నాం. సో ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి జస్ట్ 1,70,000 గైస్. సో మీకు ఎవరికైనా నస్తే ఈ వినాయకుడు మాత్రం సో కన్ఫామ్గా వచ్చి మాత్రం బుక్ చేసుకోండి. చూడొచ్చు సెట్టింగ్ పొజిషన్లో ఎంత హ్యూజ్ ఉన్నాడో వినాయకుడు. జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు, ఆ జ్యువెలరీ వర్క్ కూడా ఎంత హ్యూజ్ ఉంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా కనిపిస్తుంది మన గణేశుడు మాత్రం. సో ఇది ఒక మోడల్ ఉంది. సో ఈయన దగ్గర 5 to 6 మోడల్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం అన్ని కవర్ చేద్దాం. సో అట్లానే మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బాలాజీ రూపంలో వినాయకుడు మాత్రం కూర్చొని ఉన్నాడు. సో వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు. సో హ్యూజ్, ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ 18 కంటే కొంచెం పెద్దనే కనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఆ నామం కానీ సో అట్లానే వెనకాల మీరు బ్యాక్ డ్రాప్ కూడా చూసుకున్నట్టయితే ఆ బ్యాక్ డ్రాప్ కూడా సేమ్, అది కూడా బాలాజీ బ్యాక్ డ్రాప్ ఇచ్చిండు మనకి హ్యూజ్ గజమాలతోని. సో ఈ వినాయకుడు బాలాజీ పర్సనలీ నాకైతే ఎంతో నచ్చింది. ఎందుకంటే సో ఇక్కడ మీరు ఆయనకి ధోతి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి ఏంటంటే ఇన్ డీటెయిల్గా మనకి ఇచ్చిండు. సో ఈ జ్యువెలరీ కానీ తొండం పైన చూసుకోవచ్చు. సో అట్లానే మొత్తం మనకి విత్ జ్యువెలరీ ఎంబడి ఇచ్చిండు. సో ఇది కూడా హ్యూజ్గా ఉన్నాడు. సో గైస్ ఈ వినాయకుని ప్రైస్ కూడా మనకు తెలుసు. సో ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 1,70,000 ఈ వినాయకుని ప్రైస్ కూడా. సో పక్కన రెండు వినాయకులు సేమ్ 170. సో ధ్రువ్ సింగ్ కళాకార్ చెప్పే ప్రైస్. సో మీకు ఎవరికైతే బుక్ చేద్దాం అనుకుంటారో సో ఒక్కసారి వచ్చి మీ నెగోసియేషన్ మీకు మీ బడ్జెట్ ఎంత ఉందో సో ఒకవేళ మీ బడ్జెట్లో వస్తే వచ్చి మాత్రం బుక్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్ మస్తు నచ్చింది ఈ వినాయకుడు మాత్రం. సో గైస్ అట్లనే ఇంకో వినాయకుడు ధ్రువ్ సింగ్ కళాకారులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వినాయకుడు అని చెప్పుకోవచ్చు. చూడండి గాయస్ ఎంత హ్యూజ్ ఉన్నాడో వినాయకుడు మాత్రం. సో ఆ సెట్టింగ్ పొజిషన్లో ఎంత క్యూట్ వచ్చిందంటే సో స్పెషల్లీ నాకు ధ్రువ్ సింగ్ కళాకారులో నచ్చేది ఏంటంటే ఈయన బాడీ కలర్. సో చూసుకున్నట్టయితే బేబీ పింక్ కలర్లో ఎంత సాఫ్ట్ కలరింగ్ అయితే ఉన్నదో. సో ఆ హ్యూజ్ తొండము సెట్టింగ్ పొజిషన్లో బొజ్జ కనిపోయా, ప్రాపర్ బొజ్జ కనిపోయా. చూడొచ్చు నేను ఏడుకొస్తున్నాను, ఆ తొండం కిందికి కూడా వస్తలేను నేను. సో ఎంత హ్యూజ్ ఉన్నాడో. సో ఆ చేతిలో లడ్డు పెట్టుకొని కూడా ఈజీగా మనకు ఒక 51 kg లడ్డు అయితే ఈజీగా వస్తుంది ఈ చేతిలో మనకి వినాయకునికి. సో వెనకాల అట్లనే ఆ చెవులు చూసుకోవచ్చు, ఎంత పెద్ద పెద్ద చెవులు అయితే ఇచ్చిండో. సో ఆ చెవులలో జ్యువెలరీ వర్క్ కానీ ఆ ముకుటం పైన ఆ గోల్డెన్ వర్క్ కానీ సో పిక్చర్ పర్ఫెక్ట్ మాత్రం అని చెప్పొచ్చు. సో మీ ఏరియాలలో ఎవరైతే ఇట్లాంటి వినాయకులు బుజ్జగనిపోయా చూపిస్తారో వాళ్ళు మాత్రం ఖుషి అయిపోతారు. ఏంటంటే ప్రాపర్ దుల్పేట అంటే దుల్పేట స్టైల్ ఉంది. సో అట్లనే మనకి బ్లూ కలర్ ధోతి పైన మీరు వర్క్ చూసుకున్నట్టయితే హ్యాండ్ పెయింటింగ్ అని చెప్పుకోవచ్చు మనకి. సో బ్రష్తో ఎంత ఇన్ డీటెయిల్ డిజైన్ ఉంది పెయింటింగ్ కూడా. సో ప్రాపర్ బుజ్జగనిపోయా. సో ఈజీగా మనకి ఏంటంటే విత్తులు వచ్చేసి మనకి ఈజీగా 16 ఫీట్స్ అయితే ఉంటాడు విత్తుల. సో హైట్లో కూడా సేమ్ 18 ఫీట్స్ ఉంటాడు. సో గైస్ ఫైనలీ జస్ట్ ఫర్ మన్రచ్చా వ్లాగ్స్ మీ గురించి ఈ వినాయకుని ప్రైస్ కూడా అనుకున్నాం మనం. సో అయినా చెప్పే ప్రైస్ ధ్రువ్ సింగ్ కళాకార్ వచ్చేసి 2,70,000 రూపీస్ ఈ వినాయకుడు. సో అగైన్ సో ఒకవేళ మీ బడ్జెట్లో వస్తుందా సో వచ్చి కనుక్కోండి. సో ఎంత తక్కువ అయితే అంత తక్కువ తీసుకోండి. సో గైస్ ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ప్రాపర్లీ మనకి ఇది కూడా మనకి ఈజీగా 16 to 17 ఫీట్స్ వినాయకుడు ఉంటాడు. చూడొచ్చు ఎంత హ్యూజ్గా ఉన్నాడో వినాయకుడు. బొజ్జగనిపోయా ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్లో విత్ రెడ్ కలర్ ధోతి విత్ బ్లూ కలర్ షాల్ వచ్చేసి మనకి. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి మహాదేవ్ శంకరుడు రూపంలో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో అట్లనే ఆ బ్యాక్ డ్రాప్ కూడా ఏంటంటే ఇన్ డీటెయిల్గా మీరు చూసుకున్నట్టయితే ఆ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి త్రిశూలం టైప్లో వచ్చేసి విత్ పక్కన పాము పడగలు వచ్చినాయి. సో అగైన్ ఈ ఫేసెస్ స్పెషల్లీ ధ్రువ్ సింగ్ కళాకార్ది ఎంత క్యూట్ ఉన్నాయో. సో ప్రాపర్ పెళ్లి కొడుకులకైతే కనిపిస్తాడు నాకైతే వినాయకుడు. సో ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి కూడా ఈయన చెప్పే ప్రైస్ 80,000 రూపీస్. సో అగైన్ మీ బడ్జెట్లో వస్తుందంటే వినాయకుడిని వచ్చి మాత్రం కనుక్కోండి, బుక్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రం. సో ఇదొక వినాయకుడు ఈయన దగ్గర. సో ఇంతకుముందు మనం అయితే బాలాజీ బ్యాక్ డ్రాప్ చూపించినాం కదా. సో ఆ బ్యాక్ డ్రాప్ అనేది ఓన్లీ బాలాజీ చూడొచ్చు మీరు ఎంత క్యూట్గా ఉన్నాడో. సో విత్ గజమాల బాలాజీ దేవుడు మనకి. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఆ వెనకాల మీకు అయితే వినాయకుడు కనిపిస్తుందో సో దానిపైన వచ్చేసి మనకి ఆ బ్యాక్ డ్రాప్ అయితే పెడతాడు. ఈ వినాయకుడు అయితే కనిపిస్తుండో మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ వచ్చేసింది. సో ఎంట్రన్స్ లో సేమ్ వినాయకుడు ఉన్నాడు. సో ఎవరికైతే బ్యాక్ డ్రాప్ వద్దో అంటే మీ గల్లీలలో కొంతమంది హైట్ ఎక్కువైపోతుంది విత్ ఎక్కువైపోతుంది. సో ఇదే వినాయకుడు సేమ్ కాన్సెప్ట్ వితౌట్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది.
సో అక్కడ ఎంట్రింగ్ లా వినాయకుడు వచ్చేసి అది. సో దీనికైతే బ్యాక్ డ్రాప్ అనేది లేదు. సో ఇది వితౌట్ బ్యాక్ డ్రాప్ సేమ్ మోడల్ గణేశుడు. ఏంటంటే కలరింగ్ కొంచెం డిఫరెంట్ ఇచ్చిండు మనకి, విత్ పర్పుల్ కలర్ ధోతులు ఇచ్చిండు మనకి, విత్ పింక్ కలర్ షాలు. సేమ్ అదే గణేశుడు. ఇది వచ్చేసి ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ మాత్రం లేదు. సో గైస్ ఇది వచ్చేసి ఇంకో మోడల్ కృష్ణ రూపంలో సిట్టింగ్ పొజిషన్లో. సో ఇది వచ్చేసి మనకి ఈజీగా ఒక 10-11 ఫీట్స్ ఉంటుంది వినాయకుడు. సో చేతిలో మనకి ఎలకైతే వచ్చేసింది, చూసుకోవచ్చు, విత్ ఎల్లో కలర్ ధోతి. సో ఈ ప్రైస్ అనేది చెప్పేది మాత్రం జస్ట్ 80,000. సో ఇది కూడా ఒక వినాయకుడు మోడల్ అని చెప్పుకోవచ్చు మనం. సో గైస్ లోపల కూడా ఇంకా కొన్ని వినాయకులు ఉన్నాయి. నాకైతే రెండు చిన్న వినాయకులు, సో సేమ్ ఇంతకుముందు అయితే వినాయకుడు చూసినాం ఆ వినాయకుడు కూడా ఉంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న వినాయకులు, సో రెండు వినాయకులు ఉన్నాయి, క్యూట్ వినాయకులు. సో అన్ఫార్చునేట్లీ మనకు ప్రైస్ అయితే తెలియదు. ఎవరైతే ధ్రువ్ సింగ్ కళాకారు వినాయకులు కావాలో అట్లాంటి మోడల్లో చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ రెండు వినాయకులు అయితే కనిపిస్తున్నాయి సిట్టింగ్ పొజిషన్లో మనకి ఈజీగా. కమలం పువ్వు పైన వినాయకుడు మాత్రం ఇక్కడ కూర్చుండు. సో అట్లానే ఇంకో వినాయకుడు ఇక్కడ, సో రాజా టైప్లా కాలు మీద కాలేసుకొని గద్దె పైన. సో ఇక్కడ కూడా చిన్న వినాయకుడు ఇంకోటి ఉన్నాడు. సో గైస్ ఇంతకుముందు మనం ఏదైతే గణేషుని చూపించినామో మనకి, సో అది వచ్చేసి మనకి బ్లూ కలర్లో ధోతి ఉండే. సో ఇది వచ్చేసి జరా గ్రీన్ ప్యారెట్ కలర్లో ధోతి ఉంది మనకి, సేమ్ గద వచ్చేసి చేతిలో. సో ఈ వినాయకుడు బ్యాక్ డ్రాప్ కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇదే మోడల్ సేమ్ మోడల్ కానీ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది. సో చెప్పినాం ఈ ప్రైస్ వచ్చేసి మనకి 1,70,000 అయినా అయితే చెప్పే ప్రైస్. సో బయట ఇంతకుముందు అయితే చూసినామో సో అట్లనే వేరే కాన్సెప్ట్ ఉంది. సో అట్లనే మనము ఇంకా లోపల కొన్ని వినాయకులు ఉన్నాయి. సో ఇంకొక వినాయకుడు ఇంకో కాన్సెప్ట్తో కనిపించిండు. సో ఈ వినాయకుడు చూసుకోవచ్చు మీరు సిట్టింగ్ పొజిషన్లో. వెనకాల 1 2 3 4 5 6 7 7 పడగలు శేషనాగులతో ఎంత బ్యాక్ డ్రాప్ ఎంత క్యూట్ కనిపిస్తుండో. సో ప్రాపర్లీ మనకి మొత్తం పాముల పైన కూర్చొని వినాయకుడు విత్ ఎల్లో కలర్ ధోతి. సో ఎంత క్యూట్గా ఉన్నాడో వినాయకుడు ఒక్కసారి మీరు చూసుకొచ్చి. సో ఈ వినాయకుడి ప్రైస్ 1,40,000. సో అగైన్ మీ బడ్జెట్లో వస్తుందా వచ్చి వినాయకుడిని మాత్రం బుక్ చేసుకోండి. ఎంత క్యూట్గా కనిపిస్తుందో వినాయకుడు. ఆ పాముల డీటెయిలింగ్ మాత్రం ఎంత హ్యూజ్ ఇచ్చిందంటే. సో మీరు కొంచెం క్రియేటివిటీ ఏం చేస్తారంటే, ఒకవేళ మీ దగ్గర టైం ఉందంటే ఆ పామ్ నోట్లలోకి వెళ్ళి మనం డ్రిల్ మిషన్ ఇచ్చి ఎల్ఈడి లాంటి లేజర్ లాంటివి అట్లా పెట్టి మండపంలో ఇంకా మంచిగా రెడీ చేసుకోవచ్చు. క్యూట్ అంటే క్యూట్ ఉన్నాడు గణపతి, సేమ్ విత్ ఎల్లో ధోతి విత్ రెడ్ కలర్ షాల్. సో ఈయన దగ్గర పర్సనల్ నాకు నచ్చునే ఏంటంటే కలర్ కాంట్రాస్ట్ మాత్రం బ్యూటిఫుల్ ఇస్తుండు. సో ఏంటంటే దాంతో మనకి వినాయకులు అనేది లేస్తున్నాయి మస్తు. సో ఇదో కాన్సెప్ట్. సో అట్లానే మనము ఇంతకుముందు అయితే బాలాజీ గణేశుడు చూసినామో, సో ఇదొక మోడల్ కవరేష్ ఉంది లోపల. సో వెనకాల బ్యాక్ డ్రాప్ అనేది వచ్చింది. సో ఇది కూడా విత్ కొంచెం కలరింగ్ మాత్రం డిఫరెంట్ ఉంది. అదైతే మనకి ప్రాపర్ బాలాజీ కలర్ ఇచ్చిండు. సో ఈ బాలాజీ వినాయకుడు వచ్చేసిందంటే బాడీ కలర్ ఇచ్చిండు. సో అగైన్ మీ పర్సనల్ చాయిస్. ఒకవేళ మీరు బాలాజీ వినాయకుడిని కూర్చోబెడదాం అనుకుంటారంటే ఈయన దగ్గర రెండు కలర్లు ఉన్నాయి. ఒకటి ప్రాపర్ బాలాజీ కలర్, ఇంకోటి బాడీ కలర్ ఉంది. సో ఇంకా బ్యాక్ డ్రాప్ అనేది రావాలి వెనకాల బాలాజీది. సో ఇది కూడా ఒక మోడల్. సో గైస్ మోస్ట్లీ ధ్రువ్ సింగ్ కళాకార్ అంటే దుల్పేట్లో ఫేమస్, చాలా ఫేమస్. చాలా మందికి అయితే లొకేషన్ మాత్రం తెలుసు. సో అయినా మీ గురించి మాత్రం నేను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో డిస్క్రిప్షన్లో వెళ్ళి మీరు గూగుల్ మ్యాప్స్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వస్తారు మీరు. సో గైస్ ఇది వచ్చేసి మన బ్లాగ్. సో ఫైనలీ మీ గురించి అయితే మనం ప్రాపర్లీ విత్ రేట్స్ అయితే చెప్తున్నాం మన బ్లాగ్లో. సో మీకైతే మన వీడియోస్ వస్తే జర మాకైతే సపోర్ట్ చేయాలి. ఎట్లా సపోర్ట్ చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి ఫర్ మన బ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్.